ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సిట్ విచారణకు గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో A39 గా ఉన్న మోహిత్ రెడ్డి విచారణకు హాజరయ్యేందుకు 3 రోజుల సమయం కోరారు. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఇప్పటికే విచారణకు హాజరు కావాల్సి ఉండగా 3 రోజుల సమయం కోరినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ రెడ్డి తెలుసుకుందాం. ప్రసాద్, మోహిత్ రెడ్డి విచారణకు హాజరు కానట్లుగా తెలుస్తోంది. ఏంటి వివరాలు? మరొక వైపున 3 రోజుల సమయం కోరారు కదా, సిట్ స్పందించిందా? ఏంటి వివరాలు? నవీన్, మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అతని కుమారుడిపై కూడా మోహిత్ రెడ్డిపై కూడా ఇందులో నిందితులుగా చేశారు. అయితే ఈ రోజు విచారణ రావాలంటూ సిట్ అధికారులు ఇటీవల నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు విచారణ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో మోహిత్ రెడ్డి వస్తారా లేదని కూడా సందిగ్ధం నెలకొంది. అనుకున్నట్టుగానే అతను వివిధ కారణాలు చూపి మరో 3 రోజుల పాటు తాను విచారణకు రాలేకపోతున్నానంటూ సిట్ అధికారికి సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే అతను బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో కూడా తనకు కొంత అనారోగ్యంగా ఉందని, అదేవిధంగా తన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారికి వైద్య పరీక్షలు కావచ్చు, ఇతర సేవలు అందించాల్సిన నేపథ్యంయంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే అంశాలను కూడా సిట్ అధికారులు దృష్టిలో తీసుకొచ్చి తనకు 3 రోజుల పాటు సమయం ఇస్తే తానే వచ్చే విచారణలో స్వయంగా పాల్గొని అన్ని వివరాలు వెల్లడిస్తానని కూడా సిట్ అధికారులు కోరడంతో వారు కూడా అంగీకరించినట్టు కూడా తెలుస్తోంది. దీంతో మధ్యాహ్నం వరకు సిట్ అధికారులు కూడా మోహిత్ రెడ్డి వస్తారని చెప్తున్న ప్రశ్న కూడా సిద్ధం చేశారు. ప్రధానంగా 2024 ఎన్నికల్లో కేసీఆర్ రాజశేఖర రెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 200 నుంచి 250 కోట్ల రూపాయలు ఆ డబ్బులు వివిధ రూపాయల్లో తీసుకువచ్చి వివిధ నియోజకాలు పంపిణీ చేసినట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు. అందులో మోహిత్ రెడ్డి కూడా కొంత భాగం అందినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ డబ్బులు ఎవరి ద్వారా అందాయి, అప్పుడు ఏ విధంగా చర్చలు నడిచాయనే అంశాలపై కూడా మోహిత్ రెడ్డిని విచారించేందుకు వివిధ ప్రశ్నలు కూడా సిద్ధం చేశారు. ఇవాళ మోహిత్ రెడ్డి వస్తే పూర్తిగా విచారించి మరికొంతమందిని ఇందులో దోషులుగా చేర్చాలని కూడా నిర్ణయించారు. అయితే మోహిత్ రెడ్డి వివిధ కారణాల నేపథ్యంలో రాలేనట్టు సమాచారం ఇవ్వడంతో అందుకు సిట్ అధికారులు కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏసీబీ కోర్టు కూడా ఈ 2-3 రోజుల్లోనే దీనిపై విచారణ జరగడంతో పాటు ఆయన ముందస్తు బెయిల్ ఇస్తారా లేకపోతే విచారణ సహకరించమంటారా అంశాలపై కూడా కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద మోహిత్ రెడ్డి విచారణ తప్పుకునేందుకు అనారోగ్య కారణాలు సాగ్గా చూపి ఈ 3 రోజుల పాటు సమయం ఇచ్చినట్టయితే మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.